For a short meditation, I'm going to share how we can have a closer intimacy with our God. మనము ఏ విధంగా దేవునికి దగ్గరగా మనము చేరగలము అనే విషయం మీద కొద్ది క్షణాలు బైబిల్ వాక్యం ధ్యానిద్దాం. Developing an intimacy with God. దేవునితో సంబంధం పెంపొందించుకోవడము. What do you think of when you think of intimacy? మరి దేవునితో సంబంధం పెంచుకోవడం అంటే మీరు ఏమి ఆలోచిస్తున్నారు? When you feel an intimate connection with someone, what comes to your mind? ఒకవేళ ఒకరితో మనం దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండాలంటే నీ మనసుకు ఏ విధమైన ఆలోచన వస్తుంది? Connecting with each other, ఒకరితో ఒకరు కలిసి ఉండటము, knowing each other, ఒకరినొకరు తెలుసుకొనడము, having a good feelings, ఒకరి పట్ల ఒకరు మంచి అవగాహన కలిగి ఉండటము, and comfort and safety. ఒకరికొకరు ఆదరణ కలిగించుకోవటము, భద్రతగా కలిగి ఉండడము. Usually we feel this kind of intimacy with our partner, ఇటువంటి దగ్గర సంబంధాన్ని మన భాగస్వామితో మనము కలిగి ఉంటాము. with our parents, అదే విధంగా మన తల్లిదండ్రులతో కలిగి ఉంటాము. close friends, అదే విధంగా దగ్గరి స్నేహితులతో కూడా ఇటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాము. and sometimes with our children. కొన్ని సమయాల్లో మన యొక్క బిడ్డలతో కూడా ఇటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉంటాము. But is it possible to have these feelings with our sovereign Lord? ఇటువంటి మరి గొప్ప మంచి అనుభవం మనం దేవునితో మనం కలిగి ఉంటామా? Yes, I would say yes. నేను అవుననే చెబుతాను. Intimacy is what we call the experience of really knowing and being known by another person. ఒక దగ్గర సంబంధాన్ని కలిగి ఉండటం ఏమిటంటే ఒకరి గురించి బాగా తెలుసుకొనగలగడమే. An intimate friend is someone we feel very close to. ఒక విధమైన మంచి దగ్గర సంబంధాన్ని ఎవరితో కలిగి ఉంటామంటే మరి దగ్గరగా సమీపంగా ఉండే స్నేహితుడితో మనం ఇటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాము. They know us at a deeper level. మరి లోతుగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోగలుగుతాము. If something happens, ఒకవేళ ఏమైనా జరిగినట్లయితే it damages intimacy with our friends. ఆ సంబంధం అనేది స్నేహితులతో మనం కోల్పోతాము. They feel distance from us. వారు మనకి దూరముగా ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉంటాము. Or a person who doesn't know us intimately knows at a superficial level. ఒకవేళ మరి ఎత్తైన మరి గొప్ప స్థాయిలో మన దగ్గర సంబంధాన్ని ఒక స్నేహితుడు మనం తెలుసుకున్నట్లయితే, but of course intimacy is relational. ఈ యొక్క సంబంధం అనేది ఒక విధమైన ఒక మంచి దగ్గర అనుభవం కలిగి ఉండటము. We all know what it's like to be sitting right next to a person with whom we feel distant. ఒకవేళ మనం ఎవరైతే మనం దగ్గరగా ఉంటామో వారు ఒకవేళ సంబంధం కలిగి ఉన్నట్లయితే లేకపోయినట్లయితే మనం దూరంగా ఉండే అనుభవం మనం కలిగి ఉంటాము. And we can feel close to a person who's 4,000 miles away. ఒకవేళ ఒక వ్యక్తి మనకి 4,000 మైళ్ళ దూరములో ఉన్నప్పటికీ కూడా మనం ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉంటామంటే అతను మన దగ్గరగా ఉన్నాడు అనే అనుభవం మనం కలిగి ఉంటాం మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు. What makes us feel intimate with another person? ఒక వ్యక్తితో మనము సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు అది ఎటువంటి మనకి అనుభవం మనకి ఇస్తుంది. While there are many ingredients to intimacy, ఒక దగ్గర సంబంధంలో అనేకమైన అనుభవాలు కలిగి ఉంటాయి. it has a different recipe. అదే విధంగా కొన్ని రకాలైన అనేక విధమైన రెసిపీలు కూడా ఉంటాయి. Common to all of them is trust. అన్నిటికీ మరి సంబంధం దగ్గరగా ఉండేది ఏమిటి అంటే, We cannot be intimate with a person who don't trust. ఎవరైతే మనల్ని నమ్మరో వారితో మనం దగ్గర సంబంధాన్ని మనం కలిగి ఉండలేము. We cannot build a relationship with them. We don't trust them. వారితో మనము సరైన సంబంధం కొనసాగించలేము, వారిని కూడా మనం నమ్మలేము. Trust is the heart of intimacy. నమ్మకం అనేది మన హృదయములో ఉన్న కలిగి ఉండే సంబంధము లాంటిది. The more we trust someone, the closer we let them get to us. ఒకవేళ ఎవరినైతే మనం బాగా నమ్ముతామో వారిని మన హృదయానికి దగ్గరగా తీసుకుంటాము. The degree to which trust is compromised in a relationship is the degree to which intimacy evaporates. ఒకవేళ మనం దగ్గర సంబంధం ఒక వ్యక్తితో మనం కలిగి ఉన్నట్లయితే అతనితో ఎప్పుడు కూడా మన సంబంధాన్ని కోల్పోలేకుండా ఉంటాము. This is as true in our relationship with our God. ఇటువంటి సంబంధము దేవుడితో కలిగి ఉన్నట్లయితే అది కూడా మన నిజముగా ఉంటుంది.
Scripture shows us that God is intimate with those who trust Him. మరి దేవుని యొక్క వాక్యాలు చెప్పుచున్నాయి, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో దేవుడు వారికి సమీపముగా ఉంటారు అని. The more we trust God, the more intimately we come to know Him. ఒకవేళ దేవుణ్ణి ఎక్కువగా నమ్మినట్లయితే మనము దేవునికి ఎక్కువగా సమీపంగా వస్తాము. A felt distance from God is often due to a disruption in trust, such as like sin, a disappointment. ఒకవేళ మన జీవితంలో పాపముతో నిండి ఉన్నట్లయితే మనము ఏ విధంగా ఉంటామంటే దేవునికి సరైన సంబంధము లేకుండా దూరముగా ఉండే విధమైన అనుభవం మనం కలిగి ఉంటాము. Sin can separate us from the love of God. పాపం అనేది దేవుడి యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపుతుంది. So we feel like distance from God. అది ఏ విధంగా ఉంటుందంటే దేవునికి దూరంగా ఉండే అనుభవంలో ఉన్నట్టు ఉంటుంది. And this reality is vitally important to understand. మరి ముఖ్యంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, as Christians we want to develop a close intimacy with the Heavenly Father. ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే మరి పరలోకపు తండ్రికి సమీపంగా ఉండే అనుభవాన్ని మనం పెంచుకోవాలి. With the psalmist we can say, for me it is good to be near God. మరి కీర్తనకారుడు అంటున్నాడు, నేను దేవునికి సమీపంగా ఉండుట ఎంతో మంచిది అని. Is in Psalm 73 verse 28. కీర్తన 73:28. For me it is good to be near God. నాకు దేవునికి దగ్గరగా ఉండడం అనేది చాలా మంచిది అని చెప్తున్నారు. Also we read in James chapter 4 verse 8. అదే విధంగా యాకోబు 4:8 Draw near to God and He'll draw near to you. మరి దేవునికి దగ్గరగా సమీపంగా ఉన్నట్లయితే మనకి స్వస్థత అనేది ఉంటుంది అని. Just want to highlight or share 4 paths to deeper intimacy with God. మరి దేవునితో ఎటువంటి సమీపముగా ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉండాలో అనే విషయం మీద ఆలోచిద్దాం. God desires intimacy with us. దేవుడు మనకు సమీపముగా ఉండాలని ఆయన ఆలోచిస్తారు. Throughout the Bible, intimacy with God is encouraged. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవునికి సమీపంగా ఉండమని ప్రోత్సహిస్తుంది. You see, Adam and Eve fellowship with God daily before the fall. అదే విధంగా ఆదాము అవ్వను చూసుకున్నట్లయితే వారు ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా దేవునికి మరి సమీపంగా ఉండే అనుభవంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. How lovely it must be when God visit them every day. అది ఎంత మాధుర్యమిగా ఉంటుంది, ప్రతిరోజు కూడా దేవుడు వారిని స్వీకరిస్తూ ఉంటుంటే. And sin entered, it separated them from the relationship. ఎప్పుడైతే పాపము వారిలోకి వచ్చిందో మరి యొక్క సమీప బాంధవ్యం అనేది విడిపోయింది. And Moses spent significant time with God in the tent of meeting. అదే విధంగా మోషే కూడా మరి యొక్క తన యొక్క గుడారములో దేవునితో ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండే సంబంధాన్ని ఆయన కలిగి ఉన్నారు. Where the Lord spoke with Moses face to face as a man speaks to his friend. దేవుడు మరి మోషేతో ఒక మనిషి ఏ విధంగా ముఖాముఖిగా మరి ఆయనతో చర్చిస్తారో అదే విధంగా ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడినారు. We read in Exodus chapter 33 verse 11. ఆ విషయాన్ని మరి నిర్గమకాండ 33:11 మనం చదవవచ్చు. We still have this personal access to him. మనము వ్యక్తిగతంగా ఆయనకి సమీపంగా ఉండే అనుభవాన్ని ఎప్పుడూ కూడా మనము కలిగి ఉంటాము. When we dwell in the secret place of the Most High. ఒక రహస్యమైన స్థలంలో ఎత్తైన ప్రదేశంలో మనం ఉన్నప్పుడు in Psalm 91 verse 1 clearly says that. కీర్తన 91 కీర్తనకారుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. So we are practicing a close intimacy with God. ఆ విధమైన అనుభవాన్ని మనము ఎప్పుడూ కూడా దేవునితో కలిగి ఉంటాము. When John chapter 15 speaks about intimacy with God. యోహాను సువార్త 15 కూడా ఏ విధంగా చెప్పుచుందంటే దేవునికి ఏ విధంగా సమీపంగా ఉంటామో అనే అనుభవాన్ని అక్కడ తెలియజేస్తుంది. Abide in me. నాలో నిలిచియుండుడి. When we abide in him, ఎప్పుడైతే మనము ఆయనలో నిలిచి ఉంటామో intimacy is forthcoming. ఆ సమీపం అనేది మనకు ముందుగా వస్తుంది. When we draw near, ఎప్పుడైతే మనకు ఆయనకు సమీపంగా వెళ్తామో we experience the mutuality of intimacy. మనము దగ్గరగా ఉండే సంబంధాన్ని మనము అనుభవం అనేది కలిగి ఉంటాము. Because we draw near to God. ఎందుకంటే మనం దేవునికి సమీపంగా ఉంటాము కాబట్టి. Here are 4 paths to deeper intimacy with God. ఇక్కడ మనం దేవునితో లోతైన సమీప బాంధవ్యము కలిగి ఉండటము. The first one,
know God by studying His Word. మొట్టమొదటిగా ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవడం ద్వారా ఆయనకు సమీపముగా ఉండటము. Intimacy starts with knowledge. మరి సమీపము అనే బాంధవ్యం అనేది జ్ఞానముతో మొదలవుతుంది. Knowledge of who God is. జ్ఞానము అంటే ఏమిటంటే దేవుడు ఎవరో అని తెలుసుకొనడము. It's hard to have intimacy with someone you don't know. ఒక దగ్గర సమీపము అనేది ఏమిటంటే ఒకరి గురించి మనకు తెలియనప్పుడు వారి గురించి ఎక్కువగా తెలుసుకోవడము అనేది. Without a knowledge of each other, intimacy will not grow. ఒకవేళ ఒకరి గురించి మనం సరిగా తెలుసుకున్నట్లయితే ఆ యొక్క సమీప బాంధవ్యం అనేది పెరగదు. It's like a lovers. ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన సంబంధము. If you don't know each other, your love for each other will not grow. ఒకవేళ వారిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోనకుండా ప్రేమించుకున్నట్లయితే ఆ ప్రేమ అనేది పెరగదు. The path to intimacy starts with believing in Jesus Christ. ఒక సమీప బాంధవ్యం అనేది ఎలా మొదలవుతుందంటే యేసుక్రీస్తుల వారి గురించి బాగా తెలుసుకున్నప్పుడు దేవునితో దగ్గర సమీపం అనేది మొదలవుతుంది. In Acts chapter 16 verse 30, అపోస్తులు కార్యముల 16వ అధ్యాయం 30వ వచనము, we read this, when the jailer asked, అక్కడున్న మరి జైలు అధికారి అడిగినప్పుడు, what must I do to be saved? నేను రక్షింపబడాలంటే నేనేమి చెయ్యాలి? Then the apostles told him to believe the Lord Jesus Christ and you will be saved. అప్పుడు అపోస్తులైన పౌలు గారు చెప్పి ఉన్నారు, యేసుక్రీస్తు యందు నమ్మకించుము అప్పుడు నువ్వు రక్షింపబడతావని ఆయన చెప్పి ఉన్నారు. That's a starting point. అది ప్రారంభము. And he started to grow. అప్పుడు ఆయన ఎదగడం మొదలైంది. Belief in Christ initiates your knowledge of him. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుల వారితో నమ్మకం ఉంచుతామో అప్పుడు ఆయనతో సమీపముగా ఉండే జ్ఞానం అనేది పెరుగుతుంది. By accepting who he is, ఆయన ఎవరో అని మనం ఆయన్ని దగ్గరగా చేర్చుకొనడము, you begin to see that he is a God who cares for you. ఆయన మన పట్ల జాగ్రత్త వహించే అనే దేవుడిని తెలుసుకొనడం ద్వారా, God who loves you, ఆయన నన్ను ప్రేమించే దేవుడు అని అనుకొనడం ద్వారా, God who wants what is best for you. ఆయన నాకు మంచి బాగా దయచేస్తారని నేను నమ్ముట ద్వారా. And you know this by the simple change in your life. ఈ సర్వసాధారణమైన మార్పు అనేది నీ జీవితంలో వచ్చినట్లయితే అది దేవునికి సంబంధంగా ఉంటుంది. Then the journey begins. అప్పుడు నీ ప్రయాణం అనేది మొదలవుతుంది. Journey begins with our God. దేవునితో ప్రయాణం ఆ విధంగా మొదలవుతుంది. The second point, commit to living for him. రెండవ విషయం ఏమిటంటే ఆయనతో కలిసి జీవించటము. The more time we spend with someone, the more we know them. ఒకవేళ ఒక వ్యక్తితో మనం ఎక్కువ సమయం గడిపినట్లయితే ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోగలుగుతాము. And if we like them, the more we want to spend time with them. ఒకవేళ వారు ఇష్టపడినట్లయితే వారితో ఎక్కువ సమయం గడపడానికి మనం ఎక్కువగా ఇష్టపడతాము. God built us for relationship. దేవుడు మనకు కూడా అటువంటి సంబంధాన్ని ఆయన కడతారు. He wants to spend time with us. ఆయన కూడా మనతో సమయం వెచ్చిస్తారు. He wants our time and attention. ఆయన కూడా మన పట్ల శ్రద్ధ అనేది చూపుతారు. There are no shortcut to spending time with God. దేవునితో సమయం గడపడం అనేది ఏ విధమైన చిన్న దారి అనేది లేదు. Start by spending time with the word of God. దేవుని యొక్క వాక్యముతో మనం ఎక్కువ సమయం గడపడానికి మనం ప్రారంభించాలి. You see the book of Psalm 119. మనం చూసినట్లయితే కీర్తన 119వ The అధ్యాయము. whole passage speak about the love for God's word. అక్కడ దేవుని యొక్క వాక్యం పట్ల ఉన్న ప్రేమ అక్కడ నిర్వచిస్తుంది. How rich is the word of God. దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పది. How measureless and pure. అది పరిమాణము లేనిది, ఎంతో పరిశుద్ధమైనది. He describes so beautifully the psalmist in Psalm 119. 119వ అధ్యాయములో మరి కీర్తనకారుడు ఎంతో మాధుర్యముగా అక్కడ వివరించారు. He fell in love with God's word. దేవుని యొక్క వాక్యముతో ఆయన ప్రేమలో పడ్డారు. When we love God, when we know him, we automatically fall in love with God and his word. ఒకవేళ ఎక్కువ మనం దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే మనము ఆయనతో ప్రేమలో పడడానికి అది అవకాశం ఉంటుంది. Because the word of God has life, it changes our life. మరి దేవుని యొక్క వాక్యము మన జీవితాల్ని మార్చివేస్తుంది. It changes all our life's situation. మన జీవితంలో ఉన్న పరిస్థితులను కూడా అది మార్చివేస్తుంది. As you read, we think about each word, what it means. మనం ఒక వాక్యము చదివినట్లయితే దాని యొక్క అర్థం ఏమిటి అనేది మనం గ్రహించాలి. Influences our lives. మన జీవితాన్ని కూడా అది ప్రభావితం చేస్తుంది. Our walk of life. మన యొక్క ప్రయాణము, our surroundings. మన చుట్టూ ఉన్న పరిస్థితులు. God opens our inner eye.
దేవుడు మన అంతరంగంలో ఉన్న నేత్రములను కూడా ఆయన తెరుస్తారు. He gives us more insight. మనకి మరి లోతైన అనుభవాలను కూడా ఆయన ఇస్తారు. He reveals his heart secrets to us. ఆయన యొక్క రహస్యాలను కూడా మనకు బయలుపరుస్తారు. That's what it does when we get more close to God and his word. అది ఎప్పుడు జరుగుతుందంటే దేవునికి సమీపంగా ఉన్నప్పుడు అవన్నీ జరుగుతాయి. When we get more closer, we understand him better. ఎప్పుడైతే మనము దేవునికి దగ్గరగా సమీపంగా వస్తామో మనము అంత బాగా ఎక్కువగా ఆయన్ని అర్థం చేసుకోగలుగుతాము. Not only just the knowledge, but we live out the word. జ్ఞానం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి జీవించటము. The next point, trust him. మరి రెండో విషయం ఏమిటంటే ఆయన యందు నమ్మిక ఉంచటము. Our knowledge of him grows through his revelation in our lives. మన జీవితంలో ఆయన ప్రత్యక్షపరచు ప్రతి విషయాల మీద జ్ఞానం కలిగి ఉండటము. God is our friend. దేవుడు మన స్నేహితుడై ఉన్నారు. But it's not like any other friends that we have. మనం కలిగి ఉన్న వ్యక్తిగతమైన స్నేహితులుగా కాకుండా In human relationship, మానవ సంబంధం అనేది sometimes our trust is not guaranteed. మన యొక్క నమ్మిక అనేది మనకి మద్దతు అనేది ఇవ్వకపోవచ్చు. It sometimes breaks our heart. కొన్ని సమయాల్లో మన హృదయం కూడా పగిలిపోయే విధంగా కూడా ఉండవచ్చు. But not so with God. కానీ దేవునితో ఆ విధముగా జరగదు. He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తారు. He understands us. మనల్ని అర్థం చేసుకుంటారు. And we want to be in his presence. మనమందరూ కూడా ఆయన సన్నిధిలో ఉండే విధంగా And this ఉంటాము. is what it keeps us going. ఇదే మనల్ని ముందుకు కొనసాగించే విధంగా చేస్తుంది. Deeper intimacy means లోతైన అనుభవం అంటే ఏమిటంటే that the quest continues forever. అది ఆ విధమైన అనుభవం తృష్ణ ఎప్పుడూ కూడా మనకి ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. For our hunger and thirst is infinite and is only satisfied in eternity. మన హృదయంలో ఉన్న ఆకలి అదే విధంగా దాహం అనేది నిత్యత్వములో అది తప్పకుండా తీరుతుంది. The more we know of God, మనం ఎక్కువగా దేవుని తెలుసుకున్నట్లయితే the more we want God. మనం అప్పుడు దేవుడు ఎక్కువగా కావాలనే అనుభవం మనం కలిగి ఉంటాము. Our trust in God is not futile. దేవుని యందు నమ్మిక ఉంచడం అనేది ఎప్పుడు కూడా మనల్ని కిందకి దిగదార్చదు. He's always with us. అది ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. We can always call on him. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని పిలవవచ్చు. Life situation will test us. మన జీవితంలో ఉన్న పరీక్షలు మనం ఎంతగానో మనం పరీక్షించవచ్చు. But because we have an intimate relationship, మనము దేవునితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాము కాబట్టి there's nothing my God and I can't face together. నేను దేవునితో ఉన్నప్పుడు దేన్నైనా నేను ఎదుర్కొనగలను. Because he is my lover. ఎందుకంటే ఆయన నా ప్రేమికుడు. When life situation comes, test comes, ఒక మన జీవితంలో trials hit, పరీక్షలు వచ్చినట్లయితే, the కష్టాలు వచ్చినట్లయితే, problems comes, సమస్యలు వచ్చినట్లయితే he'll hold me. ఆయన నన్ను I పట్టుకుంటారు. hold on to him. నేను ఆయనతో కలిసి ఉంటాను. And he'll lead me through. ఆయన నన్ను నడిపిస్తారు. And we can face big challenges. అప్పుడు మనము పెద్ద పెద్ద సమస్యలను కూడా మనం ఎదుర్కొనవచ్చు. The fourth point, నాలుగవ విషయం ఏమిటంటే prioritize him. ఆయన్ని ఎక్కువగా మన ముఖ్యమైన విషయంగా మనం ఎంచుకొనటము. Give importance to God. దేవునికి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. Deeper intimacy requires prioritizing our relationship with God as the most important thing in our life. మరి లోతైన సంబంధము, దగ్గర సంబంధము కలిగి ఉండడం ఏమిటంటే దేవుడికి మనము అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది. It means we need to remove all our distractions, మనకు అడ్డంగా వచ్చేవన్నీ కూడా తొలగించుకొనడము. hindrances, మనకి అడ్డంకులు, obstacles, అదే విధంగా అనేకమైన సమస్యలు, because it makes our journey more longer. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ప్రయాణాన్ని ఎంతో దూరంగా చేస్తాయి. I'm talking journey of relationship. నేను చెప్పేది ఏమిటంటే మనం దేవునితో దగ్గర సంబంధము కలిగి ఉండే అనే ప్రయాణం గురించి చెప్తున్నాను. Distractions produce dissatisfaction. ఒకవేళ మనల్ని ఏదైనా దూరంగా లాగేవి ఏమిటంటే అసంతృప్తిని కలిగిస్తాయి. Because our focus no longer on our God. అప్పుడు మన యొక్క దృష్టి అనేది దేవుని మీద ఉండదు. We make excuses for our distractions. మనకు ఉన్న అనేకమైన ఇబ్బందులన్నీ కూడా మనం ఏ విధంగా తీసుకుంటామంటే మనం ఏదో అది అవరోగా తీసుకుంటాం. But ultimately, కానీ చివరిగా if we crave deeper intimacy with God, ఎప్పుడైతే దేవుడికి దగ్గర సంబంధాన్ని మనం కలిగి ఉంటామో we will slowly remove them. అవన్నీ కూడా నెమ్మదిగా Or తొలగిపోతాయి. he will prune us ఆయన కూడా అప్పుడు మనల్ని and ప్రత్యక్షపరచుకుంటారు. remove it for us. ఆయన మన కొరకు అవన్నీ తొలగిస్తారు.
Solomon సొలొమోను గారు was asked by God దేవునితో ఈ విధంగా అడగబడి ఉన్నారు. when he was a small child, ఆయన చిన్న బాలుడుగా what ఉన్నప్పుడు do you want more than anything in this world? What do you want? God came in a vision and he asked Solomon, what do you want? మరి సొలొమోనుకి దేవుడు దర్శనములో వచ్చి మరి నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు He was assured that whatever he chose, God would grant him. అప్పుడు ఆయన చాలా నిర్ధారణగా ఉన్నారు, నేను ఏదైతే అడుగుతారో దేవుడు ఇస్తారనే నమ్మకంతో. He was a future king. ఆయన ఎందుకంటే భవిష్యత్తులో కాబోయే రాజు. He could have been asked for wealth, long life, material blessings. ఆయన భౌతికమైన ఆశీర్వాదాలు అదే విధంగా గొప్ప జీవితము ఆయన అని కావాలని అడగవచ్చు. But instead he asked for wisdom. కానీ వీటన్నిటికీ బదులుగా ఆయన ఏమి అడిగాడంటే నాకు జ్ఞానము కావాలని అడిగి ఉన్నాడు. That intimate knowledge of God that strengthens one with the skills to guide and gown the people in a way that pleases God. అటువంటి జ్ఞానపూరితమైన దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉన్నట్లయితే అది జనులను బాగా నడిపించడానికి ఉపయోగపడుతుందని ఆయనకు తెలుసు. Because he chose intimacy with God over wealth and long life or power over his enemies. ఆయనకు కావలసిన దగ్గర సంబంధము ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఆయనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే శత్రువులను జయించడానికి. But God gave what he asked for and he gave additional blessings to Solomon. మరి దేవుడు అతను జ్ఞానమునే కాకుండా మరికొన్ని ఆశీర్వాదాలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది సొలొమోనుకు. Church, this is the God that deserves my all, our everything. ఇక్కడ చూసినట్టయితే సంగమా ప్రతిదీ కూడా దేవునికి ఏదైతే కలిగి ఉంటామో మనము కూడా అవన్నీ కలిగి ఉంటాము. And we read the Bible, Solomon is the wisest king ever lived. ఇక్కడ మనం చూసినట్లయితే మరి జీవించిన అన్ని రాజుల కంటే సొలొమోను చాలా జ్ఞానమైన రాజు అని మనం తెలుసుకొనవచ్చు. And God blessed him. దేవుడు ఆయన్ని ఆశీర్వదించారు. Yes, when we seek after him, he blesses us. ఎప్పుడైతే మనం ఆయన్ని వెతుకుతామో ఆయన తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. When we become close to him, ఎప్పుడైతే మనకు ఆయనకు సమీపంగా వెళతామో the harder it is for anything to come between us. మన మధ్య ఉండేది కూడా ఏ విధమైన కఠినతరమైనది ఆయన మధ్య మన మధ్య ఏ విధమైన కఠినతరమైనది ఉండదు. Deeper intimacy with God is worth it. లోతైన సంబంధం కలిగి ఉండడం అనేది చాలా ఉపయోగకరమైనది. And it's the only thing that matters in this world. మన యొక్క ప్రపంచంలో అదే మనకి ముఖ్యమైన విషయము. Seek him first. మొదట ఆయన్ని వెతకటము. And everything else will fall into his place. ఆ తర్వాత మనకు కావలసినవన్నీ కూడా వస్తాయి. So we read in Matthew chapter 6 verse 33. అదే మన మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో మనం చదవచ్చు. I said the fourth path to deeper intimacy with God. దేవునితో లోతైన సంబంధము అనుభవము కలిగి ఉండటము. Know God by studying his word. ఆయన యొక్క వాక్యము బాగా చదవడము. Commit to living for him. మన జీవితాన్ని ఆయనకు అర్పించడము. Trust him. ఆయన యందు నమ్మిక ఉంచటము. Prioritize him. ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడము. He's longing for a relationship. అది మన యొక్క సంబంధాన్ని కొనసాగే విధంగా చేస్తుంది. He wants our time and attention. మన యొక్క సమయము మన యొక్క శ్రద్ధ ఆయనకి కావాలి. That's the reason he created us. ఆ యొక్క కారణము చేతే ఆయన మనల్ని సృష్టించారు. Do you have that kind of intimacy with God? అటువంటి మరి దగ్గర సంబంధాన్ని నీవు కలిగి ఉన్నావా? I want you to close your eyes.